హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? మొన్న ఫస్ట్ ఇంట్లో రెంట్కున్నప్పుడు అని చెప్పాను కదా. అయితే ఆ ఇంటి వెనకాల ఉండే స్వప్న టైం చేంజ్ చేసేది. దానివల్ల మాకు వాటర్ ఎక్కువ వచ్చేటివి. సో డ్రమ్ము నిండిన తర్వాత మళ్ళీ మేము వెంటనే టైం మళ్ళీ చేంజ్ చేసి సరిపోయిన నీళ్ళు ఇంకేం చేస్తాం మనం. నీళ్ళు సరిపోయాక వెంటనే మళ్ళీ టైము ఆటోమేటిక్గా సెట్ చేసి అంకుల్కి చూపించేవాళ్ళము. అన్యాయం జరిగితే ఇంకా అన్యాయంగానే అని చెప్పేసి చెప్పిందన్నమాట ఆమె. సో ఆయన ఏ రూట్లో వెళ్తే మనం అదే రూట్లో వెళ్ళాలి అని అన్నది ఆమె. సో ఆ పర్పస్లో మేము మాత్రం టైం చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడి మళ్ళీ తర్వాత మధ్యలో ఒక మాట మాట్లాడి వాటర్ని అట్లా తగ్గిస్తే వాటర్తోటే అన్ని పనులు చేస్తాం కదా. సో అయితే ఇంకా వాటర్ ప్రాబ్లం లేకుండే. బట్ నేను ఇంటెనకాలకి వెళ్ళి ఏదైనా మాట్లాడినా ఇంటెనకాల వాళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి ఏదైనా మాట్లాడినా కూడా ఊకే గులిగెత్తుతూనే ఉండేది. అసలు భార్యాభర్తలు ఇద్దరు మస్తు గులుగుతూనే ఉండేది, అరుస్తూనే ఉండేది, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉండేది. ఇక ఇదంతా కాదు అని చెప్పేసి ఆ ఓనర్ వల్ల కూతురు ఉంటుంది పైన పెంట్ హౌస్లో. ఇక వీళ్ళ ముందట మాది మొత్తం పరుగు పోతుంది, అందరికీ స్ప్రెడ్ అయిపోతే బాగుండదు అని చెప్పేసి ఏమనుకున్నది, మీరు అంతా ఖాళీ చేసేయండి శారద, స్వప్న రాణి మీరు కూడా ముగ్గురు ఖాళీ చేసేయండి, చేసేస్తే ఒక్కసారి తెలుస్తుంది, ఎవరు రారు అప్పుడు ముగ్గురు ఒకటేసారి ఖాళీ చేసేయండి అని చెప్పేసి అంటే అంతకుముందే మేము అనుకున్నాము ముగ్గురము ఖాళీ చేయాలని. సో ఇంకప్పుడు ఏం చేసినాము అని అంటే ఇమీడియట్గా స్వప్న వాళ్ళు వాయిపూర్లో ఫస్ట్ లైన్లో చూసుకున్నారు. మా వెనకాల ఉండే స్వప్న వాళ్ళు అండ్ వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు రాణి అనేటమే సుచిత్రకి వెళ్ళిపోయింది. నేనేమో ఈ బంగారు మైసమ్మ టెంపుల్లో మహా ఇంట్లో పడ్డం వల్ల ఏమో అంటారు కదా, పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటే ఇదేనేమో. ఇంకక్కడ మరీ దారుణంగా ఉన్నది, నేను చెప్తా ఆగండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అన్నదానికి కరెక్ట్ సింక్ అయిందండి, నిజం చెప్తున్నా. అది ఇంకా నేను సెకండ్ టైం పోయిన ఇల్లు అయితే వామ్ము అట్లున్నారు ఓనర్లు. అందరు కాదు, కొందరు మాత్రమే ఉన్నారు. ఎంత ఈ హైదరాబాద్లోనే ఉన్నారా లేకపోతే మన సైడ్ కూడా ఉన్నారా అనిపిస్తుంది. మా మంచిర్యాల సైడ్ అయితే ఇట్లా లేరబ్బా, కరీంనగర్ మంచిర్యాల సైడ్ అంత మంచోళ్ళే ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఇట్లున్నారు కొందరు. అది కూడా మేము 3 ఇండ్లు తిరిగినాం, ఇప్పటికి 3 ఇండ్లలో గట్లనే ఉన్నారు. ఇప్పుడు మేము ఉండేది 4వ ఇల్లు. ఈమె కొంచెం మరీ అంత కాదు కానీ అట్లా ఏం చేస్తాం. ఏ కిరాయిల బాధలు ఎంత ఘోరమో ఏమో. ఇక ఎక్కడికి పోయినా అయితే ఊడుసుడు కడుగుడు తుడుచుడు ఆడోళ్ళకైతే తప్పది అది.